ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే శుక్రవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. శుక్రవారంకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇవి లైట్గా చెదురుముదురు వర్షాలు అనమాట. అయితే బ్లూ కలర్లో ఉన్నాయంతా కూడా భారీ వర్షాలు అనమాట. సో మనకి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ప్రజెంటు. ఇక్కడ మనకి ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉత్తర కోస్తాలోని ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో లైట్గా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే భారత వాతావరణంకి సంబంధించి మనకి ఏ ప్రాంతాల్లో అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు, ఏ ప్రాంతాల్లో వర్షాలు అయితే పడ్డాయి, పడుతున్నాయి అనేది కూడా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏరియాని బట్టి కూడా జిల్లాల వారీగా కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మరొకసారి ఏపీకి అయితే పెను ప్రమాదం అయితే సంభవించబోతుంది. ఎందుకంటే మరొక అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది అనమాట ఏపీకి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది. దీని ప్రభావంతో భారీగా ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ అదేవిధంగా ఈ డౌన్లో ఈ బంగాళాఖాతం ఏరియాలో అయితే అల్పపీడనం అయితే ఏర్పడుతుంది అనమాట. ఇది పెను ప్రమాదంగా తీసుకురాబోతుంది మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి. తొందరలోనే ఇది ఏర్పడబోతుంది అనమాట తీవ్ర వాయుగుండంగాన. సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. అయితే మనకి శుక్రవారం చూసుకుంటే పెద్దగా చెదురుమదురుగా పెద్దగా వర్షాలు అయితే పెద్దగా వచ్చే అవకాశం అయితే లేదు తెలంగాణలోని ఏపీలోని కూడా. అయితే దీని ప్రభావం ఈ అల్పపీడన ప్రభావం తొందరలోనే బలపడబోతుంది అనమాట. సో ఇది మనకు ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూనే ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని